దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు తన మహాకృపను బట్టి మనల్ని అందరినీ కూడా ఆయన ఎంతగానో జ్ఞాపకం చేసుకొని ఈ 2025 7 నెల చివరి దినంలో ప్రభువును స్తుతించుకునే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. అందును బట్టి కూడా దేవునికి మహిమ. 23వ కీర్తనలో పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చూసినట్లయితే భక్తుడైన దావీదు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరును చేసి ఉన్నాడు. నిజంగా దావీదు చాలా అద్భుతమైనటువంటి ప్రార్థన చేసి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా దావీదు చేసే ప్రార్థన దేవునికి ప్రాధాన్యతనిస్తూ, యెహోవా నా కాపరి. నేటి సమాజంలో మనందరం కూడా దేవుని మన కాపరిగాను, మన ఆత్మీయ తండ్రిగాను మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ముందుకి వెళ్ళడానికి ఇష్టపడతామో ప్రభు మనల్ని అద్భుతంగా కాపాడగలిగినటువంటి దేవుడు. అందుకే యోహాను సువార్తలో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కూడా అన్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు కూడా మనం వింటూ దేవుని కొరకు ఎప్పుడైతే నమ్మకంగా బ్రతకడానికి, జీవించడానికి మనం ఇష్టపడతామో ప్రభు మనల్ని ఎంతగానో కాపాడగలిగినటువంటి దేవుడు. అంతేకాదు, నువ్వు ఏ స్థలంలో సంచరించినప్పటికీ కూడా ప్రభు తన అద్భుతమైనటువంటి కాపుదలను ప్రభు ఉంచగలిగినటువంటి దేవుడు. అలాంటి కృప ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.